డాక్టర్ మాదిన వెటర్నరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పాడి పశువుల్లో వచ్చే అతి ముఖ్యమైన మైక్రోఫైలేరియా అనే వ్యాధి ఏమిటి? ఈ వ్యాధి సోకినప్పుడు ఈ పశువుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇది పశువులకైనా మిగతా జీవులకు కూడా వస్తుందా? ఈ వ్యాధిని మనం ఎలా గుర్తించాలి? ఎటువంటి మందుల్ని ఎంత మోతాదులో వాడాలో ఈరోజు మనం తెలుసుకుందాం. పాడి పశువులు, గొర్రెలు, మేకలతో పాటు కుక్కల్లో కూడా బాహ్యపరాన్న జీవులైన దోమల కాటు వల్ల ఉధృతంగా వ్యాప్తి చెందే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది మైక్రోఫైలియోరియాసిస్ అనే వ్యాధి. ఇది సటేరియా జాతి రక్తకణ పరాన్నజీవుల లార్వాల వల్ల వస్తుంది. ఈ లార్వాలనే మైక్రోఫైలేరియా లార్వాలు అంటారు. ఈ లార్వాలు పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్లో తిరుగుతూ వ్యాధిని కలిగిస్తాయి. ఈ మైక్రోఫైలేరియా వ్యాధి ఎక్కువగా గేదె జాతులకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు దీర్ఘకాలం జ్వరంతో బాధపడతాయి, మేత తినక త్వరగా బలహీనమవుతాయి, కళ్ళు పుసులతో ఎర్రపడతాయి, ముక్కులోంచి జిగటతో కూడిన స్రవాలు కనిపిస్తాయి, ఊపిరి కష్టంగా తీసుకుంటూ దగ్గుతూ అలసటగా ఉంటాయి. కీళ్ళు, శరీర భాగాలు వాపు రావటం కూడా ఈ వ్యాధిలో ముఖ్య లక్షణం. కొన్నింటిలో పొదుగువాపు కూడా కనిపిస్తుంది. మరికొన్నింటిలో నర్వస్ సిమ్టమ్స్ అంటే తలను గోడకి నొక్కి పెట్టి ఉంచటం, మరికొన్నింటిలో జీర్ణక్రియలో లోపాలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా పారాఫైలేరియా బోవికోలా వల్ల పారాఫైలోరియాసిస్ అనే వ్యాధి వస్తుంది. పారాఫైలేరియా క్రిముల వల్ల వచ్చే ఫైలోరియాసిస్ వ్యాధిలో చర్మం పైన సబ్క్యూటేనియస్ నాడుల్స్ వస్తాయి. వీటిపైన రక్తస్రావాలు కూడా కనిపిస్తాయి. మరికొన్నింట్లో చెవి భాగంలో ఉన్న రక్తనాళాల నుంచి రక్తస్రావాలు కనిపించడం కూడా గమనించవచ్చు. ఈ మైక్రోఫైలియరియా వ్యాధి నిర్ధారణకు చెవి దగ్గర ఉన్న ఈర్వే నుంచి రక్తాన్ని ఈ విధంగా సేకరించాలి. ఈ రక్తాన్ని స్లైడ్ పైన వేసి మైక్రోస్కోప్ ద్వారా వెట్ ఫిల్మ్ ఎగ్జామినేషన్ చేసి చూసినట్లయితే ఈ లార్వాలు ఈ రక్తంలో తిరుగుతుండడం ఈ విధంగా గమనించవచ్చు. అదేవిధంగా జిమ్సాస్ ట్రైనింగ్ చేసి చూసినట్లయితే ఈ లార్వాలు ఈ విధంగా కనిపిస్తాయి. ఈ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోగలిగితే చికిత్స చాలా సులువుగా చేయొచ్చు. ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ లేదా డ్యూరామెక్టిన్ ఇంజెక్షను వీటి చికిత్సకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ను 1 కిలో శరీర బరువుకు 0.2 మిల్లీగ్రాముల చొప్పున, అంటే సుమారుగా ప్రతి 50 కిలోల శరీర బరువుకు 1 ml చొప్పున ఈ మందును చర్మం క్రింద ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంటు. అంటే ఈ చర్మం క్రింద అంటే సబ్క్యూటేనియస్గా ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంట్రామస్కులర్గా ఇచ్చినట్లయితే ఇక్కడ పుండు అయ్యే అవకాశం ఉంది కాబట్టి సబ్క్యూటేనియస్గానే ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్స్తో పాటు సపోర్టివ్ థెరపీ అంటే రక్తహీనతను నివారించడానికి ఫెరిటాస్ వంటి ఇంజెక్షన్స్ను, బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ను, అదేవిధంగా బలం కొరకు డెక్స్ట్రోసెలైన్స్ కూడా అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నోటి ద్వారా ఇవ్వాలంటే ఎవిప్లెక్స్ ఈసీ వంటి టానిక్లు కూడా తాగించినట్లయితే త్వరగా ఈ వ్యాధి నుంచి పశువులు కోలుకునే అవకాశం ఉంటుంది. చూశారు కదా, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బాహ్య పరాన్న జీవులు బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మైక్రోఫైలేరియా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ డాక్టర్ మాదిన ప్రసాద్.